రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు, మహోన్నతుడా వందనాలు, అద్వితీయుడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి ఉదయము నుంచి ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని ప్రేమించినందుకు, కాపాడినందుకు, భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ రోజున నాయన మాకే లోటు లేకుండా సమృద్ధినిచ్చారు, ఏ బలహీనత రాకుండా కాపాడారు, మా ప్రయాణాలన్నిటినీ దీవించారు, మా పనులన్నిటినీ ఆశీర్వదించారు. నాయన, ప్రాముఖ్యంగా అనేక సమయాల్లో మేము కృంగిపోయి ఉండగా నేనున్నాను అని ధైర్యం చెప్పి నన్ను లేవనెత్తినందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని సజీవులుగా నిలబెట్టి మరొకసారి కుటుంబంతో కలిసి మీకు ప్రార్థించుకునే అవకాశం మా అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును అని కీర్తనల గ్రంథం 97వ కీర్తన 10వ వచనం ద్వారా తండ్రి తెలియపరుస్తున్నారు. అవునయ్యా తండ్రి, భక్తిహీనులైన వారి చేతిలో నుంచి మమ్మల్ని విడిపించే దేవుడవు. అయ్యా, సమస్యల్లో నుంచి మమ్మల్ని విడిపించే దేవుడవు, కష్టాల్లో నుంచి మమ్మల్ని విడిపించే దేవుడవని మాకు ఈ రాత్రి కాలంలో జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అయ్యా, ఎవరైతే నాయనా దేని చేతిలో చిక్కుబడ్డారో, ఎవరి చేతిలో చిక్కుబడ్డారో, దేని నుంచి వారు విడిపించబడాలి అని ఈ రాత్రిన మొరబెడుతున్నారో వారందరినీ అయ్యా మీరే మీ కృప చూపించి సహాయము దయచేసి విడిపించండి. బిడ్డలకు తండ్రి విముక్తిని అనుగ్రహించండి. నాయన, ప్రార్థిస్తున్నా, మీ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో నమ్మకముతో, విశ్వాసముతో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నామయ్యా, వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి. అయ్యా, ఎవరికి కూడా బలహీనత లేకుండా కృప చూపించండి. ఏ బలహీనత వారిని ఆవరించి ఉన్నప్పటికీ ఆ బలహీనతను యేసు నామంలో అయ్యా కొట్టివేయండి. ఆయన ప్రార్థిస్తున్నాము, అది కాలు మొదలుకున్న నడినెత్తి వరకు ఎటువంటి భయంకరమైన రోగమున్నా ఆ రోగం నుంచి యేసు నామంలో స్వస్థత దయచేయండి. అంధకార దురాత్మ క్రియలన్నిటినీ కూడా యేసు నామంలో లయపరచండి. డిప్రెషన్ సమస్యల నుంచి లేవనెత్తండి. నాయన, ప్రార్థిస్తున్నాము, గర్భము లేని ప్రతి బిడ్డను కూడా దర్శించండి. మూసుకుపోయి ఉన్న గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఆర్థికంగా కూడా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికమైన కష్టాలను బట్టి చింతిస్తున్నారు, అవమాన భారాలు మోస్తున్నారు, నిందించబడుతున్నారు. అయా, ఆర్థికంగా వారిని బలపరచండి. చేస్తున్న కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి అప్పును కూడా యేసు నామములో కొట్టివేయండి తండ్రి. అయ్యా, ప్రార్థిస్తున్నాము, ఎంతో మంది బిడ్డలు తండ్రి వివాహాల కోసం అడుగుతున్నారు. సాటి అయిన సహాయం వారికి దయచేయండి తండ్రి. అయ్యా, అడుగుతున్నామయ్యా, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి జాబును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, అయ్యా, కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, అశాంతితో ఎంతో మంది బిడ్డలు జీవిస్తున్నారు. వారి కుటుంబాలను దర్శించండి. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండే కృప చూపించండి తండ్రి. అదేవిధంగా అడుగుతున్నామయ్యా, భార్యాభర్తల మధ్య గొడవలను తొలగించండి. రక్త సంబంధికుల మధ్య కలిగి ఉన్న ఆ ఆస్తి తగాదాలు, ఎటువంటి గొడవలైనా వాటిని తీసివేయండి తండ్రి. ప్రభువా, ఎవరైతే తండ్రి ఆయా దేశాల్లో ఉంటున్నారో వారందరికీ కూడా మీ రక్షణ కాపుదల దయచేయండి. ఎవరు వారికి ఏ హాని జరిగించకుండా కృప చూపించండి. వారు చేస్తున్న ప్రతి కార్యమును కూడా సఫలపరచండి. విదేశాలు వెళ్తూ ఉండగా వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి నాయన. కావలసిన వీసా విషయంలో, ఆ ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో, ఆయన పాస్పోర్ట్స్, ఆ డాక్యుమెంట్స్ విషయంలో కూడా ప్రతి వాటిని సరళపరచుమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ఎవరైతే నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో
వారందరికీ కూడా మీ దేవదూతల కంచె కాపుదల దయచేయండి తండ్రి. ఎవరైతే బిడ్డలు అయా ల్యాండ్ ఇష్యూస్ తో కోర్టు కేసులతో బాధించబడుతున్నారో ఆ కేసులన్నిటినీ కూడా యేసు నామంలో కొట్టివేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయనా సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహములు దయచేయండి. పెన్షన్స్, లోన్స్, ప్రమోషన్స్ అన్నిటిలో మీ సహాయమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మారు మనసు లేక చెడు అలవాట్లు, చెడు స్నేహాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. వారందరికీ మారు మనసు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రజలకు మీరు తోడై ఉండండి. అయ్యా బార్డర్స్ లో ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారందరినీ తండ్రి అభివృద్ధి పరచమని. అయ్యా మేమందరము కూడా ఈ రాత్రిన సేద తీరబోతున్నాము. మాకు మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. ఏ దుష్టుడి కన్ను ఎవరి మీద పడకుండా, ఎటువంటి బలహీనతలు ఆవరించకుండా, భయాలు లేకుండా, నిద్రలేమి పీడకలల సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా సుఖముగా సేద తీరే కృప దయచేయమని. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితుల వలన ఎవరూ బాధపడకుండా ప్రతి బిడ్డకు ఈ రాత్రిన మీ కాపుదల అనుగ్రహించమని, మరల ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలబెట్టుకోమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.